స్టోన్ తగలబడలేదు కదా, అది కూడా పంచభూతాల్లో నుంచి వచ్చిందా ఇంకెక్కడి నుంచి వచ్చిందా? మరి దానిలో ఉన్న కారణ శరీరం తగలబడలేదు కదా. ఇప్పుడు 5 కోశాల్లో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అన్ని ఒక్కొక్కటి దీన్ని సగభాగం జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అయిపోయి 1/8, 1/8, 1/8 కలిసి కదా మనకి దేహ నిర్మాణం అయింది. మరి స్థూల శరీరం అంటే 2 కోశాలనే కదా మనం కాలుస్తున్నది. ఈ 2 కోశాలు, ఈ 1 కోశం, మొత్తం 3 కోశాలు నీకు అక్కడ ఉంటున్నాయి కదా. ఎవరికి? అజ్ఞానికి. అవి కూడా పంచభూతాలతో తయారైనవే కదా. అందువల్ల అవి ఉన్నంత వరకు ఈ మొత్తం దేహం తగలబెట్టేట అవుతుంది. అజ్ఞానైనా జ్ఞానైనా 5 కోశాలు తగలబెట్టుకోగలిగితే మోక్షం అమ్మ. 5 కోశాలంటే నీకు జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భస్మసాత్కృతే, జ్ఞానాగ్ని చేత మాత్రమే నీ కర్మ కారణదేహంలో ఉన్నటువంటి ఆ వాసనారూపమైన ఆ కర్మ తగలబడుతుంది అని శాస్త్రం చెబుతోంది. జ్ఞానాగ్నితో తగలబడుతుంది అంటే నువ్వు జ్ఞాని అయ్యే తీరాలి. తగలబడకపోతే జన్మ తప్పదు. ఏమిటో కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి పాఠానికి చేర్చుకుంటున్నారు అందరూను. ఇంకా ఎవరికన్నా నేను చెప్పాలి అని నేను ఆశపడుతూ ఉంటే అజ్ఞాని అమ్మా రాదు. సరే, సమాధి రావటం అంటే ఏమిటి? నీ పంచభూతాలు కూడా పంచభూతాల్లో కలిసి ఇదే కైవల్యం పొందుతావు నువ్వు దేవం మరణించిన తర్వాత. అంతేనమ్మా. కొంత భాగం ఇక్కడ ఉండంగానే మరి నువ్వు పంచభూతాలు కనుక పంపగలిగితే 24 తత్వాలని 24 తత్వాలుగా పంపగలిగితే ఇది మోక్షం. చూడమ్మా, ఆ గోడలన్నీనే ఇసుక, సున్నం కాదు, సిమెంట్, రాయి, ఏదో ఐరన్ రాడ్స్ ఏవో పెట్టి, ఈ ఐరన్ రాడ్స్ మన ఎముకలు, దాని మీద వేసినటువంటి ఆ మెత్తి ఏదో వేసా అదంతా మాంసము, కండ, దాని మీద పైన ప్లాస్టరింగ్ చేసావు నీట్గా, చర్మం, అవన్నీ పీకేసాం అనుకోండి, ఇది అది కరవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ పై పెచ్చులు మాత్రం కొట్టేశానండి, ఇది అది ఒకటి కాలేదు. ఎందుకంటే ఇంకా అందులో రాళ్లు పెట్టాను ఆయన, ఆ రాళ్లు కూడా పీకే, ఇంకా అప్పుడు కూడా కలవదు, ఆ ఐరన్ రాడ్స్ కూడా పీకే, అప్పుడు అది ఇది కలిసి ఒకటైపోతుంది. జ్ఞానికి అజ్ఞానికి ఏమిటంటే తేడా అమ్మా, జ్ఞాని తిరిగి మనసు పునరావర్తతే అని మళ్ళీ జన్మించడు. ఎందుకు జన్మించడు అంటే వాడికి జన్మించడానికి కర్మ కావాలి. ఎవరికైనా జన్మించాలి అంటే కర్మ కావాలి. అసలు జన్మించడం అంటే అనుభవించడం. నేను అనుభవించాలి అంటే నాకు డబ్బులు కావాలి. మీరే చెప్పండి, మీ జేబులో డబ్బులు లేకుండా మీరు బజార్కి వెళ్ళారనుకోండి, ఏం అనుభవిస్తారు? ఏం కొనుక్కుంటారు? కొనుక్కోవాలి, తినాలి. ఇక్కడ మైసూర్ పాక్ రెడీగా కనబడుతుంది, తిందా నోరు ఊరుతోంది, జేబులో డబ్బులు లేవు. అయ్యా నాకు మైసూర్ పాక్ నా అంగడి దాన్ని అడిగాను అనుకోండి, ఒక కోమ్మ బాగా అడిగావులే అంటాడు, అంతే కదా. అలాగే ఈ 5 భూతాలు అంగడి పెట్టుకున్నాయి. నా కర్మ ఇస్తే తప్ప వాళ్ళు నాకు ఇవ్వరు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకాన్ని ఇవ్వమంటే వాళ్ళు చాలా కర్మ తీసుకురా ముందు అంటారు. దేహం అమ్మా అది డబ్బు, కర్మే, అదే సంపాదించుకునేది మనం, అదే సంచితం. మనం చేసే ప్రతి కర్మకి ఆ డబ్బులే అమ్మా మనం సంపాదించుకుని ఈ కారణ శరీరం అనే బ్యాంకులో దాచుకుంటున్నాం. ఆ మూట తీసుకునే మనం ఈ జన్మ వదిలిపెట్టి ఇంకో జన్మకి వెళుతున్నాం కదా. ఈ శాస్త్రం ఏమంటుందంటే బహూనాం జన్మనామంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటుంది. చాలా జన్మలెత్తిన తర్వాత జ్ఞానవంతుడైనటువంటి బుద్ధి కలిగినటువంటి జ్ఞాన జన్మ వస్తుంది అని చెప్పింది. దాన్ని బట్టి ఏమిటంటే చాలా జన్మలెత్తిన తర్వాతనే మనిషిగా పుడతాడు, ఎన్నో జన్మలు ఎత్తాలి ఒకదాని తర్వాత ఒకటి అని మనకు అర్థం అవుతుంది. మరి అదే శాస్త్రం ఏమంటుందంటే అసలు ఒక్కసారి ఆత్మ జీవుడుగా అయినాడు, జీవుడు మళ్ళీ ఆత్మ అయిపోతే ఇంకసలు ఏమీ లేదు కదా. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః, అదే మళ్ళీ ఆ మాట చెబుతోంది. సత్యమైనది బ్రహ్మ పదార్థము, జగత్తంతా మిథ్య, జీవుడు బ్రహ్మమే కానీ వేరే కాదు అంటోంది. ఇందాక మాటలో ఏముంది? జీవుడు అనేక జన్మలు ఎత్తుతాడు, ఆఖరిలో జ్ఞానవంతుడైనటువంటి ఆ జన్మకు వస్తాడు అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఏం చెబుతోంది? అసలు జీవుడు అనేవాడు ఎక్కడున్నాడు? జీవుడు బ్రహ్మమే తప్ప బ్రహ్మం కంటే భిన్నం కాదు. జీవుడుగా అనుకున్నాడు, జీవుడైనాడు, బ్రహ్మగా అనుకుంటాడు, బ్రహ్మం అయిపోతాడు.
అంటే ఒక్కసారి జీవుడైనాడు, ఒక్కసారి బ్రహ్మం అవుతాడు. మరి ఇన్ని జన్మలు ఎత్తుతున్నవాడు ఎవడు? సందేహం రాలేదా? శాస్త్రం ఇలా రెండు చెబుతుంది, రెండూ సత్యమే జ్ఞానికి, రెండూ సత్యమే. నిజంగానే ఒక్కసారే ఆత్మ జీవుడుగా అయింది, ఒక్కసారి అర్థం పెట్టుకుంది కదా. ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్న అర్థంలో పడ్డ బొమ్మ ఉండే, అది ఎన్ని స్థూల శరీరాలు మారుతున్నా అది ఒకటే కదా. అర్థం అదమ్మా, సూక్ష్మ శరీరం వేరే, సూక్ష్మ కారణాలు రెండు జన్మ జన్మల నుంచి అవే వస్తున్నాయి. మరి మనం మారింది అనుకుంటున్నది ఏది మారింది? స్థూల శరీరం మారింది. స్థూల శరీరాన్ని మారడాన్ని జన్మలుగా మనం లెక్కేసుకుంటే అనేక జన్మలు ఉన్నాయి. జీవుడికి ఒక్కసారే తన ఆత్మగా ఉన్నవాడు దర్పణం ఎప్పుడు పెట్టుకున్నాడో అప్పుడు జీవుడు అయినాడు, అర్థం ఎప్పుడు పగలగొట్టేసుకున్నాడో అప్పుడు బ్రహ్మమే అవుతాడు. నిజంగా ఒక్కసారే జన్మకొచ్చాడు, ఒక్కసారే మోక్షం పొందాడు. ఈ రెండు సత్యమేను. ఏమో సందేహం ఎవరికన్నా? అర్థం అవలేదా? మరి రెండు విరుద్ధమైన మాటల్ని అందుకే వేదాంతుల గోళ ఇంకెవరికి అర్థం ఇచ్చేవాడు. రెండు వాళ్ళే చెబుతారు, ఆ రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఆ రెండింటినీ సమన్వయం కూడా చేస్తారు. మొదట్లో తెలిసి తెలియనటువంటి జ్ఞానావస్థలో ఉన్న వాడికి వేదాంతి నిజంగా పిచ్చివాడల్లోనే కనపడతాడు. బాలోన్మత్త పిశాచవత్ అంటాడు. వాడు పసివాడి కంటే కనా కష్టం. ఎందుకంటే చిన్నపిల్లవాడైతే ఒక మాట మీద నిలబడకుండా 2-3 మాటలు చెబుతూ ఉంటాడు. వీడు చిన్నపిల్లవాడల్లో విరుద్ధమైన మాటలు చెబుతాడు. ఏదో ఆకలి అవుతుందా, ఆకలి అవుతుంది, తింటానంటాడు. అప్పుడే కడుపు నొప్పి ఉంటాడు, ఏడుస్తాడు. వాడు కడుపు నొప్పి నిజమో తెలియదు, తింటానని నిజమో తెలియదు. ఇది ఆకలి అయిందో తెలియదు, ఒక్కసారి కడుపు నొప్పి అయిందో తెలియదు. ఈ జ్ఞానికంతు కూడా అలాగే ఉంటుంది. వాడు 2 విరుద్ధమైన మాటలు చెప్తాడు. ఉన్మత్త పిచ్చి వాళ్ళలాగా మాట్లాడతాడు. ఎవడైనా చాలా అవసరం వాడి పోతే పోలేరా, నాకెందుకు అనవసరం, ఈ జగత్తంతా మిథ్యే కదా, ఆ మిథ్యలో అది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అంటాడు. ఒక చిన్న విషయానికి ఎవరైనా ఏముందిలే, అసలు ఆత్మ అనేది ఎక్కడుంది, దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు, ఏదో మన కర్మ మనం చేసుకుంటూ ఉన్నట్టే, దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అంటావు, దేవుడు లేకుండా ఎట్టా పోయినాడు, వాడితో కొట్లాడు పెట్టుకుంటాడు. ఇందాకేమో ఎన్నెన్నా దాన్ని ఆ దేహాన్ని అంటున్నారు లేదా, నీకెందుకు వదిలేయమని అప్పుడు చెప్పాడు. ఇప్పుడేమో దేవుడు అనేవాడు లేదు, వాడు దేవుడు అనేవాడు లేదంటే నీకేం నష్టం, అది ఎప్పుడు పిచ్చివాడు కొంతగా పోట్లాడుతూ ఉంటాడు. బాలోన్మత్త పిశాచవత్ అంటాడు. దయ్యం పట్టిన వాడు పసివాడు ఉన్మత్తుడు ఎలా ఉంటాడో జ్ఞాని కూడా అలా ఉంటాడు. వాడు దాని మీద నిలబడి ఉంటాడు. ఎందుకు నిలబడంటే వాడికి రెండు సత్యం అనేది తెలుస్తుంది. అది సత్యమే, ఇది సత్యం. ఆయన జన్మలకు వెళ్ళలేదు. జీవుడు ఒక్కసారి ఆత్మ ఒకసారి జీవుడుగా అయినాడు, జీవుడు మళ్ళీ ఒకసారి ఆత్మ అవుతాడు. అవును నిజం అంటాడు. జీవుడు అవటం ఏమిటి అంటే తాడు ఎప్పుడు పాము అయింది? నీకు మసక చీకటిగా ఉన్నప్పుడు, మరి అజ్ఞానంగా ఉన్నప్పుడు నీకు దేవుడు జీవుడు అవుతాడు. నీకు ఎప్పుడు లైట్ తీసుకొచ్చి చూపిస్తావా? అది తాడుగా నేను చెప్పక్కర్లేదు, దీపం చూస్తే నీకే అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది? అది తాడేనని, పాము లేదని. మరి పాము ఇన్ని రోజులు బట్టి లేకపోతే నీకు ఎందుకు కనిపించిందిరా? ఇప్పుడు పాము ఎక్కడుంది? వాడప్పుడు చదువుతాడు, నాలో నుంచే పాము వచ్చింది, తాడు మీద వేసుకున్నాను, ఆ పాము నన్ను భయపెట్టింది. మళ్ళీ తాడు మీద ఉన్నంతసేపు పాము భయపెట్టింది, మళ్ళీ నాలోకి చేరాక పాము భయపెట్టలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? కల్పిత జగత్తు కూడా ఆధేయమైనటువంటి బ్రహ్మ పదార్థం మీద, ఆధారమైన బ్రహ్మ పదార్థం మీద ఆధేయంగా అయితే నిన్ను భయపెడుతోంది. అంటే నీకన్నా భిన్నం అయితే నిన్ను భయపెడుతోంది, నీవే అయితే నిన్ను భయపెట్టడం లేదు. అంతే కదా? నీకన్నా భిన్నంగా వేరుగా చూడగలిగావు అనుకో, నీకు అది భయాన్ని కలిగించింది. నీలో నుంచి వచ్చిన పాము, మళ్ళీ ఆ పాము ఎక్కడికి పోయింది? నువ్వు లైట్ తీసుకురాగానే నీలోకే పోయింది. అదే పాము లేదంటున్నావు. పాము లేకపోతే నేను ఇందాక ఎందుకు భయపెట్టింది? కాబట్టి నువ్వు చూస్తూ ఉన్నంత కాలంలో పాము ఉన్నది. నీలో నుంచి వచ్చినటువంటి పాము ఆ తాడు మీద పడి నిన్ను భయపెట్టి ఎప్పుడైతే పెద్ద లైట్ చూపించారో అప్పుడు వెంటనే నీలోకి చేరిపోయింది. అప్పుడు నీకు భయము భ్రాంతి కలగలేదు. అలాగే ఈ జీవ జగత్తు కూడా కనిపిస్తూ ఉన్నంత కాలం సత్యంగా కనిపించినా
యథార్థంలో ఇది సత్యం కాదు, కాబట్టి ఇది ఆత్మ కాదు అన్నారు. ఏది ఆత్మ కాదు? ఈ కనిపిస్తూ ఉన్నటువంటి జగత్తు, ఈ జగత్తు ఆత్మ కాదు. అయితే ఈ జగత్తు ఏమిటయ్యా? ఈ జగత్తు కూడా బ్రహ్మమే. ఎలాంటి బ్రహ్మం అంటే చిద్రూపిణి అయిన బ్రహ్మం, సద్రూప బ్రహ్మం కాదు. సద్రూపం అంటే ఆకారం లేకుండా ఉండాలి, వాడికి ఉండడం అనేటువంటి ఉనికి ఉంటుందే కానీ ఇలా నామరూపాత్మకంగా కనిపించదు. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రకరకాల బట్టలు కట్టుకున్నారు కదా, ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి. ఈ రంగులన్నిటికీ మూలం ఏమిటి అంటే, ఈ రంగు అద్దక ముందు ఈ అన్ని గుడ్డలు ఎలా ఉండుంటాయి? ఖచ్చితంగా తెల్లగా ఉండాలి. మరి అన్ని గుడ్డలు తెల్లవే అయితే మరి ఇన్ని రంగులుగా నాకెందుకు కనిపిస్తూ ఉన్నాయి? ఉన్న రంగులు కూడా పోనీ 7 కదా. తెల్ల రంగు అనేటువంటి ఒక తెలుపు పదార్థం మీద మొత్తం 7 రంగులే ఉండాలి కదా ప్రపంచంలో. అసలు అన్ని రంగులు కూడా తెలుపే అనుకోండి, కానీ విడివిడిగా చూస్తే కూడా 7 రంగులు ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామో, ఎన్ని రంగులు ఉన్నాయో మీరే చూడండి. ఆ 7 రంగులు రకరకాల కాంబినేషన్స్ తో రకరకాల రూపాలు పొందుతూ ఎలా కనిపిస్తూ ఉన్నాయో, ఉన్నటువంటి ఒకే పరమాత్మ 8 విధాలైన ప్రకృతులు మొత్తం ఒక పరమాత్మేమో తెల్లగుడ్డతో సమానం, 8 ప్రకృతులునేమో ఈ 7 రంగులతో. ఇప్పుడు ఇది 7 అనుకోండి, మనం పోల్చుకోవడానికి ఉపమానమే కదా, రంగులతో సమానం. వీటి రకరకాల కాంబినేషన్స్ తో అనేకమైనటువంటి రూపాలు మనకు వెలువడుతూ ఉన్నాయి. ఆ రూపాలన్నీ జగత్తని మనం నమ్ముతూ ఉన్నాం. వీటికి సత్యత్వం ఎక్కడుంది? సత్పదార్థమైన బ్రహ్మము, 8 విధాలైనటువంటి ప్రకృతులు, నేను నా ప్రకృతి. అందుకే క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటాడు గీతలో. పరమాత్మ చెబుతాడు, క్షేత్రజ్ఞంచ అపి మాం విద్ధి, నన్ను క్షేత్రజ్ఞుడుగా తెలుసుకో. ఎక్కడ? సర్వక్షేత్రేషు, అన్ని పొలాలలో పొలం గలవాణ్ణి నేను. పొలం నేను కాదు, పొలము నేను కాదు. ద్వావిభౌ పురుషౌ లోకే క్షరాక్షరమేవచ, క్షరుడు అక్షరుడు అని 2 పురుషులు ఉన్నారన్నాడు జీవేశ్వరులు ఇద్దరు. పొలం ఉంది, పొలంలో 2 పురుషులు ఉన్నారు, వాళ్ళెవ్వరూ సత్యం కాదు. పొలం కలవాణ్ణి నేను సత్యం. పొలం పని ఏమిటి? ఏ విత్తనాలు వేస్తే ఆ పంట పండించటం. క్షేత్రం పని ఏమిటి? ఏ వాసనారూపమైన బీజం నాటితే అనేక వాసనలను వాటిని పుట్టించటం. ఈ క్షేత్రములన్నిటిలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు సత్యం, కానీ క్షేత్రం సత్యం కాదు. అందుకే నేను పురుషోత్తముని అంటాడు పరమాత్మ గీతలో. క్షేత్రజ్ఞుణ్ణి గుర్తించాలి. ఇప్పుడు జగత్తులో మీకు క్షేత్రజ్ఞుడు కనిపిస్తున్నాడా? క్షేత్రములు కనిపిస్తున్నాయా? క్షేత్రములే కనిపిస్తున్నాయి. ఎందుకని? క్షేత్రజ్ఞుణ్ణి నాకేం తెలుసండి, క్షేత్రాన్ని చూసే నేను మోహిస్తున్నాను. ఒక పెళ్లి చూపులకు పంపించారనుకోండి నన్ను, ఏమో అమ్మాయి బాగుందా, నన్ను పంపించారనుకోండి నాకు అందరూ బాగుంటారు. ఏదమ్మా బాగుందంటావు, ఆ అమ్మాయికి ముక్కు లేదు, కన్ను లేదు, ఏదో వంకర ఉంది, ఏదో. ఎందుకంటే పంచభూతాలు అమ్మాయికి ఉన్నాయి, అవునా కాదా? క్షేత్రజ్ఞుడుగా అమ్మాయి సజీవంగా మనకు కనబడుతోంది. ఇంకా మరి ఆ భూతాలన్నీ బాగుండేదంటే భూతాలకు బాగుండడం ఏంటి, బాగుండకపోవడం ఏంటి? నీ దృష్టి ఏమో మాంస దృష్టి, చర్మ దృష్టి, లేకపోతే గుణ దృష్టి. వాళ్ళ గుణాలను చూసి మంచి బాగున్నారు, పై భౌతిక అందమైనా చూసే, లేకపోతే లోపల గుణాలన్నా చూస్తావు. గుణ అతీత దృష్టి, అందువల్ల నాకు అందరూ బాగుంటారు. నాకు బాగుందని వాళ్ళు అసలు ఉండరు. ఎవరన్నా బాగుండేదా అంటే అట్లా నా బాగుండేదా? ఏం బాగుండలేదు? బాగలేదంటే ఏం బాగలేదు, బాగుంది అంటే ఏం బాగుంది? చైతన్య స్వరూపం పరమేశ్వరు ఎప్పుడు బాగానే ఉంటుంది. ఉంది, వచ్చింది కింద, వాళ్ళు తెలియక ఎవరో స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. అందుకని ఈ కనిపిస్తున్నటువంటి జగత్తంతా ఆత్మ కాదు అని నిశ్చయించుకుని
తర్వాత నీకు ఇదంతా ఆత్మ అని ఇంకోసారి చెబుతాం. ఎందుకంటే ముందు వ్యతిరేక బోధే చెయ్యాలి ఎప్పుడూ కూడాను. ఏది కాదో 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 నేటి నేటి వాక్యాల ద్వారా తెలుసుకోవాలి. తర్వాత 9 వాక్యాలు నీకు నేటి వాక్యాలు అర్థమైతే ఒక్క వాక్యం అన్నయ్య వాక్యం చెప్పాలి. శాస్త్రం అలా చెబుతోంది. ఇవి కాదు ఇవి కాదు అంటే శిష్యుడు పాపం అడగలేదు కానీ గురువుని ఆత్మ కన్నా భిన్నమైన పదార్థమే లేదనుకుంటే ఈ కాని పదార్థం అంతా ఏమిటండి గురువు గారు అని అడిగాడు అనుకో శిష్యుడు, గురువు గారు ఇంకా మాట్లాడటానికి లేదు. అందుకని ఏం చేస్తూ ఉంటాడంటే ఇది కాదు ఇది కాదు అని చెప్తూ వాడికి గుణ అతీతుడివి నువ్వు, పంచకోశాలు కాదు నాయన, కోశ ధర్మాలు నీకు లేవు, పంచకోశాలకు అతీతంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపుడివి అని మొదట్లో పాఠం చెబుతూనే పక్క పక్కనే ఏమంటూ ఉంటాడంటే సత్తు చిత్తు ఆనందాన్ని పరమాత్మ లక్షణం, ఆ సద్రూపుడు పరమాత్మ, ఆ చిద్రూపుని జగత్తుగా నీకు కనిపిస్తోంది. 2 మాటలు అక్కడే చెబుతున్నాను మీకు అర్థమవుతుందో కావటం లేదు. నాలాంటి వాడు ఏంటంటే ఆ చివరి చెప్పే పాఠం ఈ మొదలు చెప్పే పాఠం 2 కలిపి మీరు ఇక్కడే చెప్పేస్తాడు. అందుకని మీకు నేను తర్వాత చెప్పబోయేది మీకు ఇప్పుడే అర్థమైపోతూ ఉంటుంది. అవునా కాదా? ఎప్పుడైనా శిష్యుడు ఆ మాట అడిగాడు అనుకో, గురువు గారు ఏమిటి పంచకోశ అతీతంగా ఉన్నవాడిని నేను అన్నారు, అయితే ఈ పంచకోశాలు నేను కాదు కదా అని అన్నాడు అనుకోండి, అదే నాయన నేను అలా చెప్పలేదురా, ఈ పంచకోశాలు కూడా మరి అప్పుడు నేను కాదన్నారు కదండి మీరు, అప్పుడు కాదన్నాను ఇప్పుడు అవునంటున్నా, అయితే మీరు అవునంటే నేను ఒప్పుకోవాలి, మీరు కాదంటే ఒప్పుకోవాలి. కాదు నాయన అప్పుడే నీకు ఈ మాట కూడా చెప్పాను లేదా, నేను నా ప్రకృతి ఇద్దరం ఉన్నాం ప్రపంచంలో, నా ప్రకృతి 8 రకాలుగా మారింది, అదంతా ఆట ఆడి వ్యవహారం చేస్తూ ఉంటుంది, నేను మాత్రం ఏమీ ఆడకుండా ఉంటాను, దానికి సహజంగా ఏ శక్తి లేదు, నా శక్తి తీసుకున్నది ఆట ఆడుతూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటాను. కాబట్టి నేను ఇందా నుంచి ఏదైతే కాదు కాదు కాదన్నానో ఆ ఆట ఆడే ప్రకృతి అంతా జగత్తు నాయన, ఏ ఆధారంతో ఆడుతోందో ఆ ఆధారం నేను. కాబట్టి ఈ జగత్తులో బ్రహ్మ పదార్థం కానిది ఇంకేదీ లేదు. కానిది ఇంకేది లేదంటాడు. చూడండి అమ్మా, దానికి గురుదేవుడు ఏమంటారంటే మొదట్లో మాకు కూడా అర్థం కాలేదు, తర్వాత గురువు గారు చెప్పారు మాకు. నేను కూడా మీకు ఒకసారి మన ఇంటి దగ్గర ఉడిపి హోటల్ మీద లైట్లు అవి వేస్తే మీకు చూపించి చెప్పాను, మొదట్లో వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటాను. ఈ డెకరేటివ్ బల్బ్స్ వేసినప్పుడు ఏం చేస్తారంటే డెకరేషన్ కోసం వేస్తారు కదా చిన్న చిన్న బల్బులు, వాటిల్లో నెమళ్ళని వేస్తారు. చూపించాను అంటే వీళ్ళందరూ తర్వాత పాఠానికి వచ్చారు, వీళ్ళకి అది చెప్పుండను, మీరెవరో వీళ్ళకి చెప్పరు కదా, నాకు తెలుసు కదా. పెద్ద పిల్లలు తిన్నంత తిని కడుపు నిండా సాధారణంగా పెద్దవాళ్ళు కదా అని వాళ్ళకి సొమ్ములన్నీ చేయించి బాగా డబ్బు ఖర్చు పెట్టి గొప్ప ఇంటికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఆఖరి వాళ్ళ దగ్గరకు వచ్చేప్పుడు పాపం అన్ని డబ్బులు ఇవ్వడానికి ఉండవు సహజంగా కూడా కదా. ఏదో మొదటి పెళ్లి కాబట్టి వాళ్ళకి బాగా ఖర్చు పెట్టి కూడా తీసుంటారు. ఈ తర్వాత వాళ్ళకి ఏదో పోనీ లేని వెళ్ళబుచ్చుతారు. ఆ పెద్దది అన్ని తీసుకుని హాయిగా అరే నాకు చెల్లెళ్ళు కదా వీళ్ళకి కూడా కొంచెం పెడితే బాగుంటుంది కదా, నాకు అన్ని పెట్టారు వీళ్ళకి పెట్టకుండా ఉన్నారు అనేటువంటి భావం వదిలేసుకుని నా వరకు నాకు పెట్టారు కదా సార్, నా సంగతి నాకు అయిపోయింది అని ఈ పెద్దవాళ్ళందరూ నోరు మూసి కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి పరిగెత్తుకు రావాల్సి వస్తుంది. వాళ్ళు నోరు విప్పితే అసలు నాకు ఈ పనే లేదు. సాధారణంగా తల్లి ఏం చేస్తుందమ్మా, పెద్ద పిల్ల కాస్త చేతికి ఎదిగితే ఆ తమ్ముళ్ళందరినీ దానికే అప్పగిస్తుంది కదా. నిన్న చూశారు కదా మా పెద్ద పిల్లలు ఎంత పని చేశారు. చిన్నపిల్లలు పాపం వాళ్ళే నడుము కట్టుకుని అవస్థ పడుతుంటే పెద్దవాళ్ళు వాళ్ళగా ఊరుకున్నారు, మాకెందుకులే గోళ, ఏదో అమ్మాయి చేసుకుంటుంది అమ్మాయి కష్టపడుతుంది నాకెందుకు. అబద్ధమా నిజమా నేను చెప్పేది నాయన? గురువుగారి దగ్గర మాత్రం అలా లేదమ్మా. మిగిలిన వాళ్ళు వాళ్ళే కూర్చోబెట్టుకుని సమాధి రప్పించే బాధ్యత వాళ్ళే తీసుకునేవాళ్ళు, ఇప్పుడు చెయ్యరు. మీకు చెప్పినవన్నీ మీరు ఇంకోళ్ళకి చెప్పరు. అసలు నేను చెబితే అయిపోతుందనో భయమో లేకపోతే అసలు మీరు మర్చిపోయినారు. అందుకని పిల్లలు చిన్నపిల్లలు నిజంగా చిన్నపిల్లలు కదా మెతుకులు ఏరుకుంటారు.
పసిబిడ్డలు వాళ్ళు, వాళ్ళకి అన్నం పెట్టాల్సిన బాధ్యత ఉంది కదా. తల్లిదే కదా నాయన. అక్కలు అన్నలు వదిలేసుకున్నా తల్లికి తప్పదు కదా, తల్లికి తప్పదు నాయన. తల్లి అవును మరి నాయన. వాళ్ళు పెడతారు మెతుకులు, మరి నోట్లో కలిపిగా నోట్లో పెట్టాల్సిన పసిబిడ్డలకు పెట్టుకోవాల్సింది తప్పదు నాయన. నెమలిని అక్కడ వాళ్ళు బొమ్మల్లో వేస్తారు చూడండి. ఆ నెమలి ఏం చేస్తుంటే ఒకసారి బాగా పురి విప్పి పింఛం విప్పుకుంటుంది, మళ్ళీ ఒకసారి తలక ఇటు తిప్పుతుంది అటు తిప్పుతుంది, ఒట్టి నెమలే ఉంటుంది. ఆ బల్బులు అలా వెలుగుతూ ఆరిపోతూ అరేంజ్ చేస్తారు, చూశారు కదా. అది చూపించే మా వాళ్ళకి పాఠం చెప్పారు. ఆ నెమలి అది నిజంగా నెమలి కాదు, నిజంగా నెమలి అది. కానీ ప్రతి వాళ్ళు చూసిన ప్రతి వాళ్ళు అది నెమలి అంటున్నారు కదా. కాబట్టి నెమలి యొక్క ప్రతిబింబం, నెమలి యొక్క ఆ బొమ్మ, అంటే చూడగానే దాన్ని నెమలి అంటున్నా అంటే దాని లాంటిది. అంటే ఆ ఆత్మ లాంటి వాడు ఈ జీవుడు, వాడి లాంటి వాడు అన్నాడు కదా. వాడు కాదు, వాడు లాంటి వాడు. ఎందుకంటే ఈ నెమలి గుడ్డు పెట్టదు, పెడుతుందే పెట్టదు. ఈ నెమలి ఆ నెమలి లాంటిది, కానీ అది కాదు. దీని ఆకారము దీని వ్యవహారం అంతా దానిలాగే ఉన్నాయి. పింఛం విప్పటము మళ్ళీ ముడుచుకోవటము. కానీ అది పింఛం విప్పలేదు, అది ముడుచుగానే లేదు, కానీ విప్పినట్లుగా నాకు కనిపిస్తోంది. కొన్ని బల్బులు వెలగడం వల్ల పింఛం విప్పినట్టుగాను, ఆ బల్బులు ఆరిపోవడం వల్ల అవి ముడుచుకున్నట్టుగాను నాకు కనిపిస్తోంది. ఆ నెమలి నిజంగా కదలలేదు, దాని తలకాయ అటు ఇటు తిప్పలేదు, కానీ నాకు తిప్పినట్టుగా కనిపిస్తోంది. ఆ నెమలి పింఛం విప్పినప్పుడు జగత్తంతా ఏర్పడ్డట్టు, అది ముడుచుకున్నట్టుగా ఉన్నప్పుడు జగత్తంతా లయ అయినట్టు మళ్ళీ ఊహించుకోమంటారు. ఆ బల్బులన్నీ వెలిగినాయనుకో, అంటే ఈ దేహాలన్నీ వచ్చేసాయనుకో, ఈ జగత్తంతా ఏర్పడింది. ఇవన్నీ లయమైనాయనుకో, అంటే స్థూల దేహాలన్నీ పోయి మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇదంతా లయమైపోతుంది. భూమి ఆపస్సులో, ఆపస్సు తేజస్సులో, తేజస్సు వాయువులో, వాయువు ఆకాశంలో అలా లీనమైపోతుంది. అలా లీనమైపోయిన దీని తాలూకు వాసనలన్నీ మాత్రం అలాగే ఉంటాయి. ఇప్పుడు వాసనలు కూడా బ్రహ్మస్వరూపం అవి కావు. పునః సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ ఇట్లాగే వరసన ఈ ప్రొసీజర్ లోనే మళ్ళీ బయటకు వస్తుంది. మా గురుదేవులు మాకు ఇదే చెప్పారు. చెయ్యి ఈ 5 వేళ్ళు విచ్చుకున్నాయనుకోండి, ఈ లోపల రేఖలన్నీ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 ముడుచుకున్నాయనుకోండి, మీకు రేఖలు కనిపించటం లేదు. అయితే మీకు కనిపించలేదని రేఖలు లేవంటారా? ఈ 5 భూతాలు విజృంభిస్తే జగత్తు కనిపిస్తుంది. ఈ 5 ముడుచుకున్నాయనుకోండి, జగత్తు కనిపించదు. కానీ ఈ జగత్తు అందులో నిక్షిప్తంగా ఉన్నది. నెమలి ఎలాగైతే ఆడే నెమలి ఆడని నెమలి కూడా ఒకటి అయ్యి, బొమ్మలతో చూసిన నెమలి ఆడుతూ ఉన్నప్పుడు పింఛం విప్పింది అంటున్నా, జగద్రూపంగా గోచరించింది. పింఛం ముడికేసుకుంది అన్నా, జగత్తు లయమైంది. అదే సృష్టి లయం. వాడు ఆ బల్బులు ఆ పద్ధతిలో పెట్టి ఆ కనెక్షన్ అలా ఇవ్వబట్టి వాడక్కడ కూర్చొని ఆలోచన చేస్తూ ఉండదు. ఒకే సమయం ప్రకారం అవి వెలగటము, అవి ఆరిపోవటము, మళ్ళీ వెలగటము, మళ్ళీ ఆరిపోవటం ఎలా జరుగుతుందో ఈ జగత్తు కూడా సృష్టి జరగటం, లయం కావటం, మళ్ళీ సృష్టి జరగటం, లయం కావటం అదే టైం ప్రకారం జరుగుతూ ఉన్నాం. ఇందులో ఏమీ తేడా లేదు. ఇప్పుడు సృష్టి ఉందందామా లేదందామా? సృష్టి ఉన్నా సంతోషమైనా, లేదన్నా సంతోషం. నెమలి పింఛం ఇప్పితే ఊరికే ఉంటే బైబుల్ ఉన్నది సత్యమే కదా. బైబుల్ లేకపోతే నెమలి పింఛం ఇప్పడం ముడుచుకోవడం అనేటువంటి మాటే లేదు కదా. బైబుల్ సత్యం. అలా ఆత్మ సత్యం. జగత్తుంటే ఉండని, జగత్తు లేకపోతే లేకపోతే. జగత్తు ఉందే ఆత్మ ఆధారంగా ఉంటుంది. జగత్తు లేదంటావా వాసనలు దానిలో లయమై పంచభూతాలు విజృంభించలేదు. చైతన్య శక్తి విజృంభిస్తే జగద్రూపంగా కనిపిస్తుంది. చైతన్య శక్తి ముడుచుకుంటే నీరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సముద్రం ఉంది.
సముద్రంలో అనేక అలలు వస్తున్నాయి. అలలు సముద్రపు నీరు కంటే భిన్నం కాదు కదా. మరి నీరుగా ఉన్నప్పుడు అందులో నురుగులు, ఈ హోరు శబ్దాలు, ఇంత ఎత్తున ఎగసిపడే కెరటాలు ఇవన్నీ ఉండవు కదా. ఆ నీరే సమతలంగా ఉన్నప్పుడు నీరుగా ఉంటుంది, అదే ఎగసిపడ్డప్పుడు జగత్తుగా ఉంటుంది. అంతేనా? ఏకాంశేన స్థితో జగత్ అంటాడు. ఎక్కడైతే గంభీరమైన నీరుంటుందో సముద్ర మధ్యంలో అలలు లేవు అసలు. ఎక్కడ నీకు ఎలా అలలు వస్తున్నాయి? ఒడ్డున అలలు వస్తున్నాయి. అంటే సముద్రపు లోతు ఎప్పుడు తగ్గుతూ వస్తుందో అప్పుడు అలలు, అలల వెంట నురుగులు, అవునా, నురుగుల వెంట బుడగలు, ఇవన్నీ వస్తున్నాయి. అలాగే ఎక్కడైతే ఆత్మతత్వం గంభీరంగా తెలిసి ఉంటుందో జ్ఞాని, వాడి దగ్గర జగత్ వ్యవహారం ఉండదు. చిచ్చెత్తి ఆడుతున్నా కూడా వాడికి ఏం లెక్కలేదు. ఆడితే ఆడుకొని, ఆడకపోతే మాని, ఇది ఆడితే నాకంటే, ఆడకపోతే నాకంటే అంటాడు. ఎవరి దగ్గర అది ఆట ఆడించగలదు? అజ్ఞాని దగ్గర ఆట ఆడించగలదు. అందుకే నీకు ఆ ఆటకి నువ్వు లొంగిపోకుండా, ఈ జగత్తంతా అంతే కదా, మీరు చూసుకోండి, ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు ప్రతి ఇంట్లో కూడా. లేదని ఎవరికి చెప్పడానికి లేదు. ఆ దుఃఖాలన్నిటికీ అజ్ఞానమైన వాడు లొంగిపోయాయో, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయో, నాకు ఇన్ని బాధలు వచ్చినాయో అని ఎవరికన్నా వెళ్ళి పక్కవాడికి, నాయన నాకు ఇలా బాధలు వచ్చినాయని చెప్పుకుంటాడు. అదే జ్ఞానైన వాడికి ఆ కష్టాలు వస్తే వాడు ఏం చేస్తాడు? కష్టాలు దేహానికి అదే దానికి అలాగే వచ్చినాయి కదా, వస్తే వస్తుంది, అదే వచ్చినా అదే పోతాడు. వచ్చిన వాడు పోడు, పోతాడు. వాడు పోతే పోని, ఉంటానంటే 2 రోజులు ఉండమను, వెళ్తానంటే వెళ్ళిపోమను. అజ్ఞానికి జ్ఞానికి అది తేడా. జగత్తు చేసేటువంటి ఈ మాయా నాటకాన్ని వాడు మోహితుడై చూడడు. అజ్ఞాని దానిలో మోహితుడైపోయి, ఇన్వాల్వ్ అయిపోయి, దాంతో బాధపడి, దాంతో కష్టాలు కొని తెచ్చుకుని, అసలు కష్టం అనేది జ్ఞానికి అజ్ఞానికి ఒకలాగే వచ్చినా ఆ కష్టం అజ్ఞానిని బాధించుతుంది, జ్ఞానిని బాధించలేదు. ఏమిటంటే వాడికి తెలుసు దాని గురించి, అందుకని వాడిని బాధించలేదు. ఇది తెలుసుకుని దేహేంద్రియ వ్యాపారమును నిరోధిస్తూ, ఉపేక్షిస్తూ చిత్త నిరోధం చేయమన్నారు. దేహేంద్రియ వ్యాపారాన్ని ఉపేక్షిస్తూ చిత్త నిరోధం చేయ. నువ్వు అనవసరంగా చిత్తవృత్తులను బయటికి పంపిస్తే, అవి చిత్తవృత్తులు అంటే ఏమిటో తెలిసినా, ఒక వస్తువును చూడగానే, కన్ను చూడగానే ఆ వస్తువు యొక్క ఫిజికల్ అవుట్లైన్ ఉంటుంది. ఇది పొడుగ్గా ఉంది, లావుగా ఉంది, వెడల్పుగా ఉంది, దాని తాలూకు ఎంత ఇమీడియట్ గా లోపలికి లాక్కుపోతుంది. లాక్కుపోగానే బుద్ధి ఏం చేస్తుందంటే, ఇది ఏం చెబుతుందో, ఏమి సైగ చేస్తుందో నాకైతే తెలియదు, కానీ మనస్సుకు నోరు లేదు, కానీ మాట్లాడిందే అంటే అది దేంతో మాట్లాడుతుందో నాకు తెలియదు, మొత్తానికి ఇది మాట్లాడుతుంది. మనసు మాట్లాడుతుందో మాట్లాడదా? మీరే చెప్పండి. ఏమో మాట్లాడకపోతే మీకు ఎట్లా వినిపించింది? చూడు, మనస్సులో ఏదో అంటున్న చూడండి, అది మాట్లాడుతుంది. అమ్మో, దానికి మాటలు వచ్చు. మాట్లాడటం కాదు, పోట్లాడుతుంది. బుద్ధి పక్కనే కాదని చెప్పని అది వెంటనే పోతుంది. నోరు కాదు మాట్లాడేది. నేను చాలా వరకు పిల్లలకి చెబుతూ ఉంటాను, పరీక్ష హాల్లో క్వశ్చన్ పేపర్ చేతికి ఇవ్వగానే ఆ ఆన్సర్ అవునో కాదు, అవునో కాదు, ఇది కాదేమో అని చెబుతుంది ఆ మనస్సు పక్కవ. వెంటనే ఆ పక్కవాడి పేపర్ ఒకసారి చూడు, వాడు కూడా ఇదే రాస్తున్నాడు అనుకో, నువ్వు కూడా ఇదే రాసే. ఈ మాటలు నోరు చెప్పలేదు, మీరు గమనించండి. మరి మనస్సుకు నోరుందో, మాట్లాడుతుందో, మాట్లాడలేదా? అందుకే మాండూక్య ఉపనిషత్తు చెప్పింది, స్థూల శరీరానికి ఎన్ని అవయవాలు ఉన్నాయో సూక్ష్మ శరీరానికి కూడా అన్ని అవయవాలు ఉన్నాయి పొమ్మండి. ఎట్లా ఉంటాయో సూక్ష్మ శరీరానికి అవయవాలు ఉంటాయి. అది సావయవి అయితే అవయవాలు ఉన్నటువంటిది నాకు కనిపించాలి. అవయవాలు ఉన్నటువంటిది మరి సూక్ష్మ శరీరం అయితే అది కనిపించాలి కదా. మనిషి వచ్చిన తర్వాత మనకు అది కనిపించటం లేదు కదా అని మనం ఆలోచిస్తే, అవయవాలు ఉన్నది దేనికి కనబడుతోంది? స్థూల శరీరం స్థూలేంద్రియాలకు కనబడుతోంది, సూక్ష్మ శరీరం సూక్ష్మేంద్రియాలకు కనబడుతోంది. మరి కనపడకుండా ఎక్కడుంది? చూడండి, మీరు ఆలోచించండి. ఈ కళ్ళతో చూడకుండా మీ మనస్సును మీరు చూడలేరా? దానికి ఇంద్రియాలు ఉన్నాయో లేవో చెప్పండి. అది ఎన్ని రకాల విషయాలు తీసుకెళ్లి
గబుక్కును మెల్లగా బుద్ధికి అందించేస్తుంది దాని భాషలో. అది ఏం చెప్పిందో దీనికి ఎక్కడ తెలివితేటలు ఉన్నాయో ఈ బుద్ధి కాస్త ఆ వస్తువు ఆకారం పొందేస్తుంది. ఎవరు చేతుల్లో ఎన్ని ఆకారాలైనా పొందగలదు. దానికి ఆ శక్తి ఆ తెలివితేటలు ఉన్నాయి. ఏమో మీకు టైం అయిపోతుందా నాయన? మీకు బస్సు మీరు చూసుకోండి నాయన, మీరు